తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. 2-3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు మూసాపేట్ మండలం స్ఫూర్తి తండాలో భారీ వర్షాలు షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడవత్ కరే హమ్రియా నాయక్ నివాసం పూర్తిగా దగ్ధమైన విషయం తెలుసుకుని అధికారులతో కలిసి హమ్రియా నాయక్ నివాసాన్ని పరిశీలించి వారికి తన వంతు ఆర్థిక సాయం అందజేసి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని తెలియజేసి బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. దేవుని కాడికి పోయినాము. మేము అక్కడ పోయినాము. అది ఉన్నందుకు కొంచెం ధైర్యం చేసి కూడు ఆర్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకోటి మా అమ్మ తర్వాత ఇంటికం రిపోర్ట్ కూడా పంపిస్తాను. ఎఫ్ఐఆర్ జరుగుతుంది సార్. ఎఫ్ఐఆర్ కాపీ రాగానే గవర్నమెంట్ నోటీస్ తీసుకొని అదే మనం ఎట్లా వర్షాలు పెట్టుకో. ఇవి గిన్నెలు ఏమైనా అవసరం ఉంటే తక్షణము గిన్నెలు బియ్యం అవి తెచ్చుకోండి. ఓకేనా? ప్రభుత్వం కూడా మిమ్మల్ని ఆదుకుంటుంది. మీకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాము, ఖచ్చితంగా నేను దగ్గర నుండి కట్టిస్తాము. ఇప్పుడు మీకు రావాల్సింది ప్రభుత్వ పరంగా కూడా ఇమ్మీడియట్లీ సాయం లేదు. ఓకేనా? అది తహసీల్దార్ గారు ఉన్నారట, తహసీల్దార్ సార్ కూడా రిపోర్ట్ రాసుకున్నారు. సార్ రిపోర్ట్ తయారు చేసి పైన పంపించారట. తక్షణమే ప్రభుత్వం కూడా ప్రభుత్వ పరంగా మీకు అందాల్సినవన్నీ అందుతుంది. ఓకేనా? ఓకే. అదే అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి అది తెచ్చుకోండి. పరిస్థితి దొంగతనంగా పెట్టుకోవాల్సిన అవసరం అసలే లేదు. ఆ పెట్టుకునే వైర్లు కూడా జాగ్రత్తగా మంచి వైర్లు పెట్టుకొని కనెక్షన్స్ అన్ని మంచిగా పెట్టుకున్నాం. ఎవరైనా సరే ఇల్లు చెప్పండి. మనము ఎట్లాగో బిల్లులు 200 యూనిట్ల కంటే ఎక్కువ కాల్వర్ నాకు తెలిసి, అంతకంటే 10 యూనిట్స్ మనం ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. కాబట్టి ఇబ్బంది ఉండదు. అందరికి ఎవరు పెట్టుకున్నా ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం అనౌన్స్ చేసింది కొత్త మీటర్లు ఇస్తామని చెప్పేసి. మీటర్లు అప్లై చేసుకోమని మీటర్ ఇద్దాం.